వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి విస్తృతంగా పర్యటన. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి నియోజకవర్గంలోని రామసముద్రం, మదనపల్లి, నిమ్మనపల్లి మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మిమ్మల్ని మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి కరోనా మహమ్మారి 2 ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలనే కాక ఎన్నో పథకాలు అమలు చేయడం కాకుండా అభివృద్ధిలో దూసుకుపోయాం. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఓట్లతో ఆశీర్వదించండి అని ధైర్యంగా అడుగుతున్నాం. మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతాయి. అభివృద్ధిలో ముందుంటాం. మే 11న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా నిసార్ అహ్మద్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నానని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి అంటాడు. మరి ఇవన్నీ నమ్మద్దండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు. సిద్ధం సభల్లో మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పకుండా అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నారు. వారి చేతుల మీదుగానే అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది. మరి అంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తా ఉందంటే మీరేమైనా 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాను. కిరణ్ అన్ని రకాల ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చాం. ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనమందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు రామసముద్రం జడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి గారు, వేదిక మీద ఉన్న మన మాజీ శాసనసభ్యులు తిప్పారెడ్డి గారు, మాజీ శాసన మండలి సభ్యులు నరేష్ కుమార్ రెడ్డి గారు, మన అందరికంటే ముందు మనం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం మన శాసనసభ అభ్యర్థి శ్రీ నిసార్ అహ్మద్ గారు, అదేవిధంగా పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్న మిథున్ను గెలిపించాలని సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ తెలుసు నిసార్ అహ్మద్ చాలా మంచి వ్యక్తి. ఇప్పటికే గ్రామాలలో అందరూ కూడా ఇచ్చారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా.